ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ అయితే చేసినారనమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ పోస్ట్‌లో ఏమని ఉందంటే టీఎన్ఏ అని ఉంది. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ టీఎన్ఏతో టై అప్ అయింది కదా! సో, అందుకని మన జాన్ సీనా టీఎన్ఏ అని ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినారనమాట. అండ్ అంతేకాదు మన ఎన్‌ఎక్స్‌టీ సూపర్ స్టార్స్ ఈరోజు టీఎన్ఏలోకి వెళ్ళినారనమాట. సో, టీఎన్ఏలోకి కోరా జేడ్ ఎళ్ళింది ఎన్‌ఎక్స్‌టీ నుండి. అండ్ అలాగే నేతన్ ఫ్రేజర్ గూడా ఎన్‌ఎక్స్‌టీ నుండి టీఎన్ఏలోకి వెళ్ళినారనమాట. సో, కోరా జేడన్ మన టీఎన్ఏ వుమెన్స్ ఛాంపియన్‌కి, నాకౌట్ ఛాంపియన్‌కి ఫేస్ టు ఫేస్ ఎళ్ళింది. సో, ఒక టైప్‌లో ఛాలెంజ్ అయితే జేసింది. సో, మరి జూడాలి వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతదా? జరగదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జోర్డన్ గ్రేస్ గురించి. సో, జోర్డన్ గ్రేస్ ప్రెజెంట్ టీఎన్ఏలో ఉంది. సో, తన కాంట్రాక్ట్ అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఎక్స్‌పైరీ అయిపోయింది. సో, తను డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేస్తది అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆల్రెడీ మనకి అంటే లాస్ట్ ఇయర్ వుమెన్స్ రాయల్ రంబల్‌లో జోర్డన్ గ్రేస్ వచ్చింది. సో, ఇప్పుడు అఫీషియల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ మెంబర్ అవుతదన్నట్టుగా ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, చూద్దాం మరి జోర్డన్ గ్రేస్ డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తదా? రాదా? సో, రూమర్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. జోర్డన్ గ్రేస్ డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తదని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మిక్ ఫోలీ గురించి. సో, ప్రెజెంట్ మిక్ ఫోలీ తను బరువు తగ్గినారంట. సో, కొంచెం బరువైతే తగ్గినారంట. అండ్ మనకి ఈసారి మెన్స్ రాయల్ రంబల్‌లో రిటర్న్ చేస్తారన్నట్టుగా టీజ్ అయితే చేసినారు. అంటే మిక్ ఫోలీ ఏమన్నారంటే, సో, ఇప్పుడు నేను డబ్ల్యూడబ్ల్యూఈ మెన్స్ రాయల్ రంబల్‌లో రాకపోవడం కష్టమేమి కాదు. అంటే రావచ్చు అన్నట్టుగా ఇండైరెక్ట్‌గా చెప్పినారన్నమాట. సో, కష్టమేమి కాదు. నేను రాగలను అన్నట్టుగా టీజ్ అయితే చేసినారన్నమాట. సో, మరి చూడాలి మిక్ ఫోలీ మెన్స్ రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకుంటారా? తీసుకోరా? అనేది. సో, ఒక టీజ్ అయితే చేసినారు. సో, చెప్పలేం. లాస్ట్ టైమ్ మనకి బూకర్ టీ కూడా మనకి మెన్స్ రాయల్ రంబల్‌లో వచ్చినారు. సో, అలా వచ్చి తొందరగానే ఎలిమినేట్ అయిపోయినారు. సో, సేమ్ అదే విధంగా జరగచ్చన్నమాట. అండ్ ఈ రాయల్ రంబల్ కోసం ఈ సంవత్సరం మెన్స్ రాయల్ రంబల్ కోసం కొందరు సూపర్ స్టార్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయినారన్నమాట. సో, వాళ్ళు ఎవరెవరంటే మన ఎలియా నైట్, సీఎం పంక్, జాన్ సీనా, సెత్ రాలిన్స్, డ్రూ మెక్‌ఐంటైర్ అండ్ మన రే మిస్టీరియో అండ్ అలాగే జే ఉసో కూడా కన్ఫర్మ్ అయిపోయినారన్నమాట. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ కూడా మనకి మెన్స్ రాయల్ రంబల్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినారు. సో, మెన్స్ రాయల్ రంబల్‌లో వీళ్ళు కంపల్సరీగా కనిపిస్తారు. సో, ఇవి ఇప్పటివరకైతే కన్ఫర్మ్ అయిన సూపర్ స్టార్స్. అండ్ వుమెన్స్ సూపర్ స్టార్స్ గురించి మాట్లాడితే ఓన్లీ నయా జాక్స్ మాత్రమే వుమెన్స్ రాయల్ రంబల్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిందన్నమాట. అండ్ బెట్టింగ్ వుడ్స్ గురించి మాట్లాడితే సో, బెట్టింగ్ వుడ్స్ ఎక్కువగా చేంజ్ అవ్వలేదు. ఇంతకుముందు చూసుకుంటే సెకండ్ ప్లేస్ సెత్ రాలిన్స్ వచ్చినాడు. బట్ మళ్ళీ ప్రెజెంట్ మనకి రోమన్ రైన్సే ఉన్నారన్నమాట. నెంబర్ 1 పొజిషన్‌లో జాన్ సీనా ఉన్నారు. అండ్ నెంబర్ 2 పొజిషన్‌లో మన రోమన్ రైన్స్ ఉన్నారు. సో, నెంబర్ 3లో మన డ్రూ మెక్‌ఐంటైర్, సెత్ రాలిన్స్, రాక్. సో, కంటిన్యూయస్‌గా వీళ్ళ నేమ్స్ అయితే చేంజ్ అవుతున్నాయన్నమాట. సో, ఎవరైనా విన్ అవ్వచ్చు. అంటే ఈసారి ఎలా ఉందంటే సో, టఫ్ కాంపిటీషన్ ఉంది. సో, ఒక 5 దాకా చూసుకుందాం. సో, 5 ప్లేసెస్ చూసుకుందాం. సో, అందులో నుండి ఒకరు కంపల్సరీగా విన్ అవుతారు. సో, అది మనకి జాన్ సీనానే కావచ్చు, లేదంటే రోమన్ రైన్సే కావచ్చు, లేదంటే సీఎం పంకే కావచ్చు, సెత్ రాలిన్సే కావచ్చు, అండ్ డ్రూ మెక్‌ఐంటైరే కావచ్చు. సో, ఇంకా రాక్ అయితే కన్ఫర్మ్ కాలేదు. అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కావచ్చు. అంటే సర్ప్రైజ్ రిటర్న్ చేయొచ్చు. సో, ఒకవేళ రాక్ వస్తే రాక్ విన్ అయ్యేటందుకు కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, చెప్పలేం. నెవర్ సే నెవర్. రాక్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ లేకున్నా సరే సర్ప్రైజ్ రిటర్న్ చేసి మనకి రాక్ రాయల్ రంబల్‌ని విన్ అయినా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ రిటర్న్ గురించి. సో, రోమన్ రైన్స్ అయితే ప్రెజెంట్ బ్రేక్‌లో ఉన్నారు. స్మాక్ డౌన్‌లో కనిపిస్తలేడు. అండ్ మనకి రాలో కనిపిస్తలేడు. ఆ ఉలఫాల మాల గెలిచినప్పటి నుండి. సో, ఇప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే సో, నిజం చెప్పాలంటే రోమన్ రైన్స్ ఏ షో కోసం కూడా అడ్వర్టైజ్ అయితే లేరు అఫీషియల్‌గా. ఓన్లీ రాయల్ రంబల్ కోసం మాత్రమే అఫీషియల్‌గా రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. సో, ఈవెన్ సోలో సికాగో కూడా స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. సో, మనకి రాయల్ రంబల్ కన్నా ముందు జరిగే స్మాక్ డౌన్ కోసం మన సోలో సికాగో అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు గానీ రోమన్ రైన్స్ మాత్రం స్మాక్ డౌన్ కోసం కావచ్చు అండ్ ఇటు రా కోసం కావచ్చు దేనికోసం కూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే లేరు. బట్ ఒక రూమర్ అయితే వస్తుంది. సో, ఆ రూమర్ ఏందంటే సో, మనకి నెక్స్ట్ వీక్ జరిగే రా షోలో మనకి రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఇది క్లియర్ కట్ అప్డేట్ అయితే కాదు. సో, అండ్ రోమన్ రైన్స్ కూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ లేడు రా షో కోసం. బట్ రూమర్ ఏమంటున్నాయంటే మేబీ మన రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్ రాలో వచ్చినా రావచ్చంట. సో, మరి చూద్దాం రోమన్ రైన్స్ వస్తాడా? రాడా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ రేపు జరిగే రా షో కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారనమాట. ఎట్ ద సేమ్ టైమ్ మన కోడీ రోడ్స్ స్మాక్ డౌన్ కోసం కూడా అడ్వర్టైజ్ ఉన్నారు. సో, మనకి కోడీ రోడ్స్ రేపు జరిగే రా షోలో కనిపిస్తాడు. అంటే ఇప్పుడు అడ్వర్టైజ్ చేసినారు కరెక్టే. మన డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్‌ని అడ్వర్టైజ్ చేసింది. ఆన్ టీవీలో కనిపిస్తారా? లేదంటే ఆఫ్ ఎయిర్‌లో కనిపిస్తారా? అనేది క్లారిటీ లేదు. అండ్ కొన్నిసార్లు కోడీ రోడ్స్‌ని రా షో కోసం అడ్వర్టైజ్ చేసింది. బట్ ఆన్ టీవీలో కనిపించలేదు. డైరెక్ట్‌గా మనకి కోడీ రోడ్స్ ఆఫ్ ఎయిర్‌లో ఫైట్ చేసినారనమాట. సో, ఆ విధంగా చూపిస్తదా అనేది ఏది క్లారిటీ లేదు.
బట్ మన కొడి రోడ్స్ మాత్రం రేపు జరిగే రా షో కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ రేపటి రాలో ఏమేమి జరగొచ్చో అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిన మ్యాచెస్ అన్నిటిని నిన్నటి వీడియోలో చెప్పేసినాను. సో, ఆ వీడియోని ఒకసారి చూడండి. లేదంటే నేను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేస్తాను రేపు రా షోలో ఏమేమి జరుగుతాయో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జేబీఎల్ గురించి. సో, జేబీఎల్ రేపు జరిగే రా షోలో కన్ఫర్మ్‌గా వస్తున్నారన్నమాట. అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ జేబీఎల్‌కి అంట మళ్ళొకసారి జాన్ సీనాతో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట. సో, వన్ లాస్ట్ టైమ్ మళ్ళొకసారి జాన్ సీనాతో ఫైట్ చేయడానికి జేబీఎల్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట. అండ్ అది జరగదని మళ్ళీ జేబీఎలే చెప్తున్నారన్నమాట. సో, జాన్ సీనాతో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట. కాకపోతే అది జరగదని అంటే ఆ మ్యాచ్ జరగదని మళ్ళీ జేబీఎలే చెప్తున్నారు. సో, మరి మీరేమంటారు? ఈ మ్యాచ్‌లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన బిగ్ బ్రాన్సన్ రీడ్ గురించి. సో, బ్రాన్సన్ రీడ్‌కి ఒక ఫ్యాన్ ట్వీట్ అయితే చేసినారన్నమాట. సో, అదేంటంటే ఏదో ఒక రోజు బ్రాన్సన్ రీడ్ డబ్ల్యూడబ్ల్యూఈలో మెయిన్ టైటిల్‌ని విన్ అవుతారని ట్వీట్ అయితే చేసినారన్నమాట. దానికి మన బ్రాన్సన్ రీడ్ రియాక్షన్ ఇచ్చినారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మన బ్రాన్సన్ రీడ్ ఏమన్నారంటే మన పాల్ హేమన్‌ని మెన్షన్ చేసినారు. అంటే మన పాల్ హేమన్ చెప్తారు కదా! ఇది ప్రిడిక్షన్ కాదు, ఇది స్పాయిలర్ అని. సో, ఆ టైప్‌లో మెన్షన్ చేసి బ్రాన్సన్ రీడ్ కంపల్సరీగా మెయిన్ టైటిల్‌ని విన్ అవుతాడని బ్రాన్సన్ రీడ్ ఆ ఫ్యాన్‌కి రీట్వీట్ అయితే చేసినారన్నమాట. సో, బ్రాన్సన్ రీడ్ ఫ్యూచర్‌లో కంపల్సరీగా మెయిన్ టైటిల్ విన్ అవుతాడని బ్రాన్సన్ రీడ్ అయితే అంటున్నారు. సో, మరి మీరేమంటారు? ఇది జరుగుతదా? జరగదా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిల్లా ఫాటు గురించి. సో, మన జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేస్తారా? చేయరా? సో, చాలా రూమర్స్ అయితే వచ్చుండే సర్వైవర్ సీరీస్ టైమ్‌లో జిల్లా ఫాటు ఫిఫ్త్ మెంబర్‌గా రోమన్ రీన్స్ టీమ్‌లో వస్తాడని. బట్ జిల్లా ఫాటు అయితే డబ్ల్యూడబ్ల్యూఈలో ఇంతవరకు డెబ్యూట్ చేయలేదు. సో, ఇన్ ఫ్యూచర్‌లోనైనా జిల్లా ఫాటు వస్తాడా? రాడా? అంటే సో, కన్ఫర్మ్‌గా జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేస్తారంట. సో, ఈ విషయాన్ని మన జిల్లా ఫాటుయే కన్ఫర్మ్‌గా చెప్పినారు. సో, మన జిల్లా ఫాటుకి ఒక క్వెషన్ అయితే అడిగినారన్నమాట. సో, ఆ క్వెషన్ ఏందంటే మీరెప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేస్తారని అడిగితే సో, మన జిల్లా ఫాటు ఏమన్నారంటే తొందరలోనే నేను డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేస్తానని మన జిల్లా ఫాటు చెప్పినారు. క్లియర్‌గా జిల్లా ఫాటు తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తా అని చెప్పినారు. సో, అఫీషియల్‌గా మన జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్‌ని సైన్ చేయలేదు. సో, అఫీషియల్‌గా ఇప్పుడు జిల్లా ఫాటు మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ కాదు, డబ్ల్యూడబ్ల్యూఈ మెంబర్ కాదు. కాకపోతే ఇన్ ఫ్యూచర్‌లో జిల్లా ఫాటు కన్ఫర్మ్‌గా డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తారంట. సో, అది జిల్లా ఫాటుయే క్లారిటీగా చెప్పినారు. సో, ఈ వీడియోని మీలో ఒకరే నాకు షేర్ చేసినారన్నమాట. సో, ఆ వీడియోని షేర్ చేసింది ఎవరో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.